హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇక్కడ అద్భుతమైన కంటెంట్ని మీకు అందిస్తూ ఉంటాను. మీరు సైన్స్, టెక్నాలజీ లేదా మిలిటరీ గురించి ఆసక్తిగా ఉన్న వాళ్ళైతే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం భారత నౌకాదళం యొక్క గర్వకారణమైన ఫ్లాగ్షిప్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి, మోడిఫైడ్ కీవ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫ్లోటింగ్ సిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరైతే? లెట్స్ డైవ్ ఇన్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటే సూర్యుని వలె ధైర్యవంతుడు అని అర్థం. ఈ భారత నౌకాదళ ఫ్లాగ్షిప్ 2013లో సర్వీస్లోకి వచ్చింది. కానీ దీని కథ అంత సులభంగా కాదు. ఈ క్యారియర్ మొదట సోవియట్ నేవీలో బాకు అనే పేరుతో 1987లో ప్రారంభమైంది. తర్వాత రష్యన్ నేవీలో అడ్మిరల్ గోర్ష్ కోవ్గా పేరు మార్చబడింది. 1996లో పోస్ట్ కోల్డ్ వార్ బడ్జెట్ సమస్యల కారణంగా ఇది నిష్క్రియం చేయబడింది. అప్పుడు భారతదేశం 2004లో 2.35 బిలియన్ డీల్తో దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్లో 12 సింగిల్ సీట్ మిగ్ 29K ఫైటర్ జెట్స్, 4 డ్యూయల్ సీట్ మిగ్ 29 KUB జెట్స్, 6 కామోవ్ KA-31 హెలికాప్టర్స్లు, టార్పెడో ట్యాబ్స్, మిసైల్ సిస్టమ్స్ మరియు ఆర్టిలరీ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ క్యారియర్ను భారత నౌకాదళం కోసం పూర్తిగా మార్చడానికి రష్యాలోని సెవెరోడ్విన్స్కోలో భారీ మోడిఫికేషన్స్ జరిగాయి. అసలు ఇది ఒక STOVL అంటే షార్ట్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ క్యారియర్గా ఉండేది. కానీ భారతదేశం దీన్ని STOBR షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ క్యారియర్గా మార్చింది. దీనికోసం షిప్ యొక్క 2500 కంపార్ట్మెంట్స్లో 1750 పూర్తిగా రీఫాబ్రికేట్ చేయబడ్డాయి. 2300 కిలోమీటర్ల పాత కేబుల్స్ కొత్త వాటితో రీప్లేస్ చేయబడ్డాయి. ఫ్లైట్ డెక్ పై 14.3 డిగ్రీల స్కై జంప్ ర్యాంప్ జోడించబడింది మరియు 3 అరెస్టింగ్ గేర్స్ ఇన్స్టాల్ చేయబడ్డాయి. P500 బజాల్ట్ క్రూయిజ్ మిసైల్ లాంచర్స్, యాంటీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బిన్స్ వంటి పాత ఆయుధాలు తొలగించబడ్డాయి. ఈ మార్పులు షిప్ను ప్యూర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా మార్చేశాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 20 స్టోరీల ఎత్తు మరియు 44,500 టన్నుల ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది. ఇది 8 హై ప్రెషర్ బాయిలర్స్తో 180,000 షాఫ్ట్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 4 భారీ ప్రొపల్సర్స్తో 30 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. షిప్ 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న పట్టణాన్ని లైట్ చేయడానికి సరిపోతుంది. రోజుకు 40 టన్నుల తాజా నీటిని ఉత్పత్తి చేసే డిస్టిల్లింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ క్యారియర్ 30 విమానాలను మోసుకెళ్ళగలుగుతుంది. ఇందులో MiG-29K ఫైటర్ జెట్స్, కామోవ్ KA-31 హెలికాప్టర్స్, సీ కింగ్ ALH ధ్రువ్ మరియు చేతక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. MiG-29K జెట్స్ యాంటీ షిప్ మిసైల్స్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, గైడెడ్ బాంబ్స్ మరియు రాకెట్స్తో సాయుధమై ఉంటుంది. కామోవ్ KA-31 హెలికాప్టర్స్ ఎయిర్ బోన్స్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ AEW&C రోల్లో పనిచేస్తాయి. షిప్లో లూనా ల్యాండింగ్ సిస్టమ్ MiG-29K కోసం DAPS ల్యాండింగ్ సిస్టమ్ హార్స్ కోసం ఇన్స్టాల్ చేయబడ్డాయి. రెసిస్టర్ ఈ ఆటోమేటెడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ విమానాలకు 30 మీటర్ల దూరం వరకు నావిగేషన్ మరియు ల్యాండింగ్ సపోర్ట్ అందిస్తుంది. 2015లో కార్వార్లో జరిగిన రిఫిట్లో బరాక్ 1 మరియు స్టిల్ 1 CAWS క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ జోడించబడ్డాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అత్యాధునిక సెన్సార్స్ ఉన్నాయి. లాంగ్ రేంజ్ ఎయిర్ సర్వేలెన్స్ రాడార్స్ మరియు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్
సూట్ షిప్ చుట్టూ 500 కిలోమీటర్ల సర్వేలెన్స్ బబుల్ ను సృష్టిస్తాయి. LESORUBE అంటే కంప్యూటరైజ్డ్ ఎయిడెడ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ సిస్టమ్ సెన్సార్ డేటాను సేకరించి టాక్టికల్ పిక్చర్ ను అసెంబుల్ చేస్తుంది. ఇది ఫైటర్ కంట్రోల్ మరియు డైరెక్షన్ కోసం కీలకం. CCS-MK2 కమ్యూనికేషన్ కాంప్లెక్స్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ను నిర్వహిస్తుంది మరియు లింక్ టు టాక్టికల్ డేటా సిస్టమ్ నెట్వర్క్ సెంట్రిక్ ఆపరేషన్స్ కి సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ షిప్ లో 1600 మంది పర్సనల్ ఉంటారు. ఇది నిజంగా ఒక ఫ్లోటింగ్ సిటీ అనే చెప్పాలి. ప్రతి నెల దాదాపు 1,00,000 గుడ్లు, 20,000 లీటర్ల పాలు మరియు 16 టన్నుల బియ్యం అవసరం అవుతుంది. 8,000 టన్నుల ఫ్యూయల్ కెపాసిటీతో ఇది 7,000 నాటికల్ మైళ్ళు లేదా 13,000 కిలోమీటర్ల రేంజ్ లో ఆపరేట్ చేయగలుగుతుంది. 45 రోజుల పాటు సముద్రంలో స్వయం సమృద్ధిగా ఉండగలుగుతుంది. షిప్ లో ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్, సర్వే సిస్టమ్స్ మరియు హ్యూమానిటేరియన్ రిలీఫ్ ఫండ్, డిజాస్టర్ రిలీఫ్ HADR ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. ఇవి సునామీ, భూకంపం వంటి విపత్తుల్లో సహాయపడతాయి. INS విక్రమాదిత్య భారత నౌకాదళంలో పవర్ ప్రొజెక్షన్ కు కీలకమైన ఆస్తి. ఇది కేవలం ఓషన్ రీజియన్ లో భారతదేశ ఆధిపత్యాన్ని రక్షిస్తుంది. స్ట్రాక్ ఆఫ్ హర్మూజ్ వంటి కీలకమైన సముద్ర మార్గాలను సురక్షితం చేస్తుంది. 2023లో ఇది INS విక్రాంత్తో కలిసి ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ ను ప్రదర్శించింది. ఇందులో MiG-29K జెట్స్ ఒకే సమయంలో టేకాఫ్ చేసి క్రాస్ డెక్ ల్యాండింగ్స్ చేశాయి. 2024లో మిలాన్ 2024 మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ లో ఇది ఇతర దేశాల షిప్స్ తో కలిసి ఆపరేట్ చేసింది. భారతదేశం యొక్క నావల్ పవర్ ను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్యారియర్ కొనుగోలు చేసే సమయంలో ఖర్చు మరియు డెలివరీ ఆలస్యాల గురించి విమర్శలు వచ్చాయి. అసలు 800 మిలియన్ డీల్ అదనపు ఖర్చులతో 2.35 బిలియన్ కు చేరింది. కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG ఈ షిప్ సెకండ్ హ్యాండ్ అని, దీన్ని లైఫ్ స్పాన్ పరిమితం అని విమర్శించింది. అయినప్పటికీ నావల్ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా ఈ డీల్ ను డిఫెండ్ చేశారు. 2 బిలియన్ కంటే తక్కువకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దొరకదని అన్నారు. INS విక్రమాదిత్య కేవలం ఒక షిప్ అయితే కాదు, ఇది భారతదేశ శక్తి మరియు ఆధునికతకు చిహ్నం. దీని అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ మరియు స్ట్రాటజిక్ సామర్థ్యాలు దీన్ని ఇండియన్ నేవీలో అపరాజిత ఆస్తిగా చేశాయి. రాబోయే సంవత్సరాల్లో ఇది భారతదేశ సముద్ర ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ INS విక్రమాదిత్య గురించి పూర్తి బ్రేక్ డౌన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఆలోచనల్ని షేర్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోదని. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పటి వరకు స్టే ట్యూన్, స్టే సేఫ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.